అదేమిటండి మేము అక్కడ చూస్తున్నాం కదా శుక్రవారం నిజపార దర్శనంలో, మీరేమో పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల కంటి అంటారేమిటి? అవి భావగోచరం అవడం ఏమిటి? భౌతిక నేత్రానికి కనపడుతున్నాయిగా పాదాలు. అప్పుడే కదా అన్నమాచార్యుల వారు బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అని కిందటి కీర్తనలో అన్నది. అంటే అది కాదు. వెంకటేశ్వర దర్శనం మనం ఎలా చేస్తాం? నిలబడిన మూర్తిని చూస్తాం. పరమయోగీంద్రులు అన్న మాటకు అర్థం ఏమిటంటే వాళ్ళు అక్కడ చూస్తున్న వాళ్ళు కారు, వాళ్ళు ధ్యానస్థితి యందు వెంకటేశ్వరుణ్ణి చూసినప్పుడు మొదట అడిగేది ఏమిటంటే, స్వామి ఒక్కసారి నీ 2 పాదములు నా చేతులలో పెట్టవయా అని అడుగుతారు. అడిగితే ఆయన నిలబడి ఎలా పెడతాడు? అందుకని ఆయన కూర్చుంటాడు. ఆయన ఒక ఆసనం మీద కూర్చుని, నా పాదములు చేత్తో పట్టుకుంటావా? పట్టుకో. ఈ లోకంలో వెంకటేశ్వరావతారాన్ని మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు. అందుకే